చూడండి గాయస్, రాజేష్ ఒక్క వీడియోకే 5,000 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చింది. అది కేవలం ఒక షార్ట్ వీడియోకే, అది కూడా ఒక కామెడీ వీడియో. సో షార్ట్స్ కున్న పవర్ అలాంటిది. అందుకే షార్ట్స్ యూట్యూబ్ కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. 1 మినిట్ నుంచి 3 మినిట్ కి పెంచింది. సో 1 మినిట్ లోపు కూడా మనం కాపీరైట్ రాకుండా మ్యూజిక్ కూడా మనం ఏ మ్యూజిక్ అయినా వాడుకోవచ్చు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంజయ్ రాజ్ 360 ఎంఆర్కే టాకీస్ కొలాబరేషన్ తోని ఈరోజు మీ ముందుకైతే ఒక యువకుడు, మంచి టాలెంట్ పర్సన్ మీ ముందుకు తీసుకొచ్చాను. తను యూట్యూబ్ ఛానల్ పెట్టి మానిటైజేషన్ కూడా చేసుకున్నాడు. సో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం తన యొక్క యూట్యూబ్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా, ఇంకా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజేష్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఓకే, యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పబ్జి గేమ్ మీద కొంచెం లైక్ అన్నట్టు, గేమ్స్ ఆడడం లైక్. సో ఏంటంటే అందులో మనం కొంచెము ఫ్రెండ్స్ ఇట్లా సర్కిల్ ఆడినాం కాబట్టి కొంచెం మనకు ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది అన్నట్టు గేమ్ మీద. సో ఇదే మన కంటెంట్ని ప్రజలు చూపెడితే మనం కొంచెం క్లిక్ అవుతామనే ఉద్దేశం కొద్దీ చేయడం జరిగింది. అంటే ఎక్కడ మీ ఊరు? ఏ ఊరు మీది? మాది సుందరగిరి. మా గ్రామం సుందరగిరి, మండల్ చిగురుమామిడి, డిస్టిక్ కరీంనగర్, తెలంగాణ. సో ఇప్పుడు షార్ట్ వీడియోస్ తో పాటు లాంగ్ వీడియోస్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? లాంగ్ వీడియోస్ ఏంటంటే, లాంగ్ వీడియోస్కి మనకి డబ్బులు ఎక్కువ అంటే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావడానికి షార్ట్స్ బాగా యూజ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ ఏంటంటే లాంగ్ వీడియోస్ ఏంటంటే ఎక్కువ బూస్టింగ్ ఉండదు. లాంగ్ వీడియోస్ ఇప్పుడు షార్ట్ వీడియో బూస్టింగ్ ఉన్నట్టు లాంగ్ వీడియో అస్సలకే ఉండదు. సో లాంగ్ వీడియోస్ ఏంటంటే మన మానిటైజేషన్ అయిన తర్వాత మనకు మనీ ఎర్నింగ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు షార్ట్స్కి కూడా యాడ్స్ రాకపోతుండే, వస్తున్నాయి ఇప్పుడు కూడా షార్ట్స్కి. ఒకప్పుడు లాంగ్ వీడియోస్కి మాత్రమే యాడ్స్ వస్తుండే, ఎర్నింగ్ చేయడానికి బాగుంటుండే. ఇది సబ్స్క్రైబర్స్కి సపోర్ట్ చేస్తుంది షార్ట్స్ అనేది. లాంగ్ వీడియో అనేది మనకు మనీ అంటే మానిటైజేషన్ అయిన తర్వాత మనీ రావడానికి బాగా యూజ్ అవుతుంది అన్నట్టు అట్లా. సో ఒక వారానికి కానీ నెలకు కానీ ఎన్ని లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది? ఎన్నైనా చేయొచ్చు, అంటే మన ఇష్టం, అది మన ఇష్టం. ఇక ఎన్ని వీడియోస్ అయినా. నెలకు ఎన్ని షార్ట్ వీడియోస్ చేయొచ్చు అంటే దాదాపు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ డైలీ ఒక 3 షార్ట్ వీడియోస్ పెట్టినాం అనుకో, కంటెంట్ ఉన్న వీడియోస్ ఖచ్చితంగా మంచి గ్రోత్ ఉంటుంది. దాదాపు కంటెంట్ ఉన్న వీడియోస్ పెడితే ఒక షార్ట్కి దాదాపు ఒక 100 సబ్స్క్రైబర్స్, 500 1000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు 8,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే నువ్వు 1 మిలియన్ దాకా అసలు టార్గెట్స్ అనేది ఏం ఫిక్స్ చేసుకోలేదు అంటే నీ థింకింగ్ ఎట్లుండేది అప్పుడు? థింకింగ్ ఏంటంటే, నేను నార్మల్గా లాంగ్ వీడియోస్ పెడితేనైతే ఒక 500 వ్యూస్ వస్తుండే, 500 వ్యూస్, లాస్ట్ 1000 వ్యూస్ వస్తుండే. నేను షార్ట్ వీడియోస్ పెట్టిన ఉంది ఒక్కొక్కటి ఖచ్చితంగా 10K అబౌవ్ వస్తుండే షార్ట్ వీడియోస్కి. సో అప్పటి నుంచి నాకు అనిపించింది ఏంటంటే, లాంగ్ వీడియోస్ చేస్తే అంతగానో రీచ్ లేదు. షార్ట్స్ చేసినప్పుడు ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తారు. ప్రస్తుతానికి అయితే సబ్స్క్రైబర్స్ మనం క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత నుండి ఏంటంటే మనం లాంగ్ వీడియోస్ పెట్టినా కూడా అది గ్రో ఉంటుంది అట్లా. అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఇందాక, అంటే దేనికి సంబంధించిన వీడియో పెడితే మనం దాని యాడ్స్ వస్తాయని చెప్పావు. అంటే ఎట్లుంటుంది యూట్యూబ్ అల్గారిథం, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? అదే అల్గారిథం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు మొబైల్ తీసుకొని మొబైల్ గురించి మనం ఒక రివ్యూ ఇచ్చినాం అనుకో, నువ్వు ఆ వీడియో ఓపెన్ చేసినప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనద్దా అని ఏదైనా ఇప్పుడు ఏమైనా బ్రాండ్ ప్రమోట్ 100 వీడియోస్ ఆగే ఇచ్చిన కామెడీ 100 వీడియోస్, అందులో ఒక వీడియో దాదాపు 1 మిలియన్ అబోవ్ అయింది. ఓకే, దానికి ఒక 4000 5000 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు అట్లా ఒక్క వీడియోకి. సో యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు 200 సబ్స్క్రైబర్లు ఉన్నారు అన్నావు కదా, అసలు 6,000 మంది సబ్స్క్రైబర్లను ఎట్లా సంపాదించినావు? అయితే యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే పబ్జి లైవ్ స్ట్రీమ్ చేసిన. సో అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంది కాబట్టి మొబైల్ డేటాతో చేసేవాడిని. అండ్ చేసినప్పుడు ఏంటంటే ఈ మొబైల్ డేటా ఇష్యూ వల్ల ఏంటంటే నేను స్టాప్ చేసి నెక్స్ట్ ఏం చేసిన అంటే కామెడీ షార్ట్స్ చేయడం మొదలుపెట్టిన. అప్పటి నుండి ఏంటంటే ఒక్కొక్క షార్ట్ వీడియోకి దాదాపు ఒక 2K 3K సబ్స్క్రైబర్, అంటే 2K 3K వ్యూస్ వస్తాయి. అందులో ఒక 10-15 సబ్స్క్రైబర్స్ అట్లా కంటిన్యూగా వచ్చినాయి అన్నమాట. అంటే కామెడీ ఎవరితో తీసేది అసలు? మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 4-5 ఫ్రెండ్స్ ఉన్నాం. వాటితోటి కామెడీ షార్ట్స్ వీడియోస్ చేయడం వల్ల అంత రీచ్ వచ్చింది. అయితే నాకేంటంటే ఈ లైవ్ స్ట్రీమ్ వల్ల నాకు అంత గ్రోత్ అనిపించలేదు. సో అందుకని చెప్పేసి షార్ట్స్ వీడియోస్ చేసినప్పుడు వచ్చింది అన్నమాట రీచ్ అట్లా.
అంటే ఫ్రెండ్స్ ఎట్లా సపోర్ట్ చేసేటోళ్ళ లేకపోతే ఎట్లా? చేసారు అంటే కంటిన్యూగా, అంటే ఇప్పుడు మధ్యలో కొంచెం వాళ్ళు అంటే వాళ్ళ డ్యూటీలలో వాళ్ళ వర్క్ పర్పస్లో వెళ్ళారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది అన్నమాట. సో కాబట్టి ఈ మధ్యలో ఎక్కువ చేయలేకపోతున్నా. దాదాపు ఒక షార్ట్ వీడియోకి 1,000,000 ఎబోవ్ వచ్చింది. దానికి ఒక 5K సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు. సో టోటల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు నీ ఛానల్ కి? 8.4K. ఓకే. ఇప్పుడు ఛానల్ ను రన్ చేస్తున్నావా లేదంటే ఆపేసావా? చేస్తున్నా అప్పుడప్పుడు. స్పెసిఫిక్గా దానిపైనే ఫోకస్ పెట్టట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఏదన్నా విజిటింగ్ ప్లేసెస్ కానీ ఎటన్నా వెళ్ళినప్పుడు మన నియర్ బై అక్కడ మనకు ర్యాండమ్గా దొరికినప్పుడు మాత్రమే ఆ షూట్ చేసి నార్మల్గా పెడుతున్నా అట్లా. ఓకే. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో నీకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాచ్ టైం వచ్చింది, మానిటైజేషన్ కూడా చేసుకున్నావు. ఉమ్. దాన్ని ఎందుకు ఆపేసావు? అంటే చాలా మంది ఉమ్. సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఉమ్. సో నువ్వు ఎందుకు ఆపావు దాన్ని? ఎందుకనంటే ఇదే కొంచెం ఏంటంటే మనకు ఫ్రెండ్ సర్కిల్ సరిగా అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, కాకపోతే అవైలబుల్గా లేకపోవడం. ఇప్పుడు మనం వీడియోస్ తీయాలంటే దాదాపు ఖచ్చితంగా ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి. టీం ఉండాలి. అంటే మనకు టీం ఉండాలి ప్లస్ కాబట్టి ఇక ఒక్కరిని కొంచెం చేయలేం కదా, అదే ఉద్దేశం కొద్దీ కొంచెం ఇక డిలే అవుతుంది అన్నట్టు అట్లా. అంటే ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయాలనే ఏమైనా ఆలోచన ఉందా నీకు? చేస్తా కొంచెం సిచ్యుయేషన్ అనుకూలిస్తే ఖచ్చితంగా చేస్తా. ఒకవేళ ఎవరైనా మంచి క్రియేటర్స్ ఉన్నా కూడా మనకు కంఫర్ట్గా ఇప్పుడు రమ్మన్నప్పుడు వచ్చి చేయడం కానీ, అందరు కలిసి Time ఉన్నప్పుడు ఇవ్వడం. కానీ వాళ్ళకు తగ్గట్టు నేను టైం ఇవ్వడం, వాళ్ళు టైం ఇస్తే చేసే అవకాశాలు ఉన్నాయి. చేస్తాం కూడా, ఖచ్చితంగా చేస్తాం. అంటే ఏం చదువుకున్నావు నువ్వు అసలు? నేను వచ్చేసి డిగ్రీ చదువుకున్నా. డిగ్రీ కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నోటిఫికేషన్స్ పడుతున్నాయి కదా, అవునవును. వాటి కోసం ప్రిపేర్ అవుతున్నా అట్లా. అసలు అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి నువ్వు అంటే ఎలాంటి ఐడియాస్ ఇవ్వగలుగుతావు? నేను చూసిన ప్రకారం అయితే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నా అనుభవం కొద్ది చెప్తున్నా. దాదాపు నాకు ఒక 6-7 ఇయర్స్ అనుభవం ఉంది. కాకపోతే సబ్స్క్రైబర్స్ లేరు కానీ యూట్యూబ్ ఛానల్ మీద అయితే అనుభవం ఉన్నది. ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అవుతున్నది. కన్సిస్టెన్సీగా అంటే డైలీ ప్రతిరోజు వీడియోలు పెడితే కంపల్సరీ, అంటే మనం పెట్టిన ప్రతి వీడియో క్లిక్ కాదు, అందులో ఏదో ఒకటి క్లిక్ అవుతుంది. అది ఇక చాలా సూపర్ వైరల్ అవుతుంది. అట్లా. సో అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేసావు, గేమింగ్ మీదనే ఉమ్. దృష్టి పెట్టావు. అంటే కామెడీ కూడా చేసావు అన్నావు కదా. ఉమ్. ఇప్పుడు కామెడీ వీడియోలు చేసి చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. సో దాన్నే ఇంకా కొనసాగిస్తే బాగుండు కదా, ఎందుకు ఏది- క్విట్ ఏది- చేసావు కామెడీ వీడియోస్? అదే కామెడీ వీడియోస్, అదే మనకు ఇప్పుడు కామెడీ వీడియో చేయాలంటే ఖచ్చితంగా 3 మెంబర్స్ ఖచ్చితంగా ఉండాలి. యాక్ట్ ముగ్గురు ఉండాలి. చేసే వాళ్ళతో పాటు ఏంటంటే కెమెరా తీసే వాళ్ళు ఉండాలి. కెమెరామెన్ ఉండాలి. ఇప్పుడు మనం ఇప్పుడు మనకు నచ్చినట్టే ఒకలో ఉన్నాం అనుకో, ఒకలో వీడియో తీసుకోవచ్చు. ఇప్పుడు కామెడీ చేయాలంటే ఖచ్చితంగా 3-4 మెంబర్స్ ఉండాలి. 4 మెంబర్స్ కావాలి. అదే అంత planning. కొంచెం ఓపిక ఉండాలి. ఓపిక లేకుంటే కష్టం అట్లా. అంటే నువ్వు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినావు ఇప్పుడు కామెడీ వీడియో తీసినప్పుడు? నీకు ఎదురైన అనుభవాలు ఏంటి? ఏదైనా అనుభవాలంటే ఇప్పుడు మనం వీడియోలు తీసినప్పుడు ఏంటంటే మన ఫ్రెండ్స్ అరే రారా వీడియోలు తీద్దాం రారా అంటే వస్తారు. ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, 3సారి ఏంటంటే నేను రాను, నాకు పని ఉంది, గిట్లా ఈసొంటి కానీ డిలే అయిపోతుంది అన్నట్టు. ఓకే. మనకు ఖచ్చితమైన సపోర్టు ఖచ్చితంగా చేద్దామనే ఆలోచన ఉంటే, అందరికీ ఉన్నది అనుకో, ఖచ్చితంగా సూపర్ ఉంటుంది. టీమ్ లో ప్రతి ఒక్కరికి చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ అనేది, యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అట్లా. అంటే యూట్యూబ్ నే కెరియర్ గా ఎంచుకోవాలనుకుంటే నువ్వు వాళ్ళకు అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? అంటే యూట్యూబ్ని కెరీర్గా ఎంచుకోవాలంటే దాదాపు మన దగ్గర స్కిల్ ఉంది అనుకో, అంటే స్కిల్ కానీ ప్రజలకి ఇంట్రెస్ట్ ఉండే వీడియోస్ చేయడం కానీ, అలాంటి కొత్తవి మనం క్రియేటివిటీ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కన్సిస్టెన్సీగా వర్క్ అయితే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అంతే. ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టారనుకో, సబ్స్క్రైబర్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి? అంటే ఎట్లా వస్తారు? నీ ఎక్స్పీరియన్స్ అంతే, కంటెంట్ అంతే, లేకుంటే ఎవరు రారు. కంటెంట్ ఖచ్చితంగా ఉండాలి. కంటెంట్ లేకుంటే మనకి కష్టం. ఇప్పుడు నువ్వు గేమింగ్ నుంచి కామెడీకి షిఫ్ట్ అయినావు కదా, ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందానికి ఛానల్ కి? ఏం రాలే. యాక్చువల్లీ గేమింగ్ నుండి ఇటెందుకు డైవర్ట్ అయిందంటే, దానిలో దాదాపు ఒక 3-4 అవర్స్ ఖచ్చితంగా స్క్రీన్ ప్లే చేయాలి. చేసినప్పుడు ఏంటంటే మనకు హెడ్ ఏక్ వచ్చినట్టు, మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో కాబట్టి నాకు కొంచెం ఎందుకు అది పెయిన్ఫుల్గా అనిపించింది వర్క్. మళ్ళీ ప్లస్ ఏంటంటే మధ్యలో నేను షార్ట్స్ వీడియోస్ కామెడీ చేసినప్పుడు ఏంటంటే గ్రోత్ వచ్చింది. ఇప్పుడు నేను 12 అవర్స్ నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమ్ చేసేటోని గేమింగ్ చేసినప్పుడు, అంటే ఒక 10 సబ్స్క్రైబర్స్ అట్లా వచ్చేటోళ్ళు. ఈ షార్ట్స్ చేస్తే ఏంటంటే 2K 3K 5K 10K 20K 1 lakh ఎబో వచ్చినవి కూడా ఉన్నాయి. వాటికి ఏంటంటే ఒక షార్ట్ వీడియో అయితే 30 seconds ఒక 50 సబ్స్క్రైబర్స్
అట్లా వస్తున్నాను. 50 మంది. 50 మంది ఒక్క షార్ట్ వీడియో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డేలో ఒక షార్ట్ వీడియో పెడితే ఒక 50 సబ్స్క్రైబర్స్ చేసుకున్నా కూడా మనకు 1 మంత్కి దాదాపు ఒక 1000 అట్లా ఎబో అవుతాయి కదా. అట్లా క్లిక్ నాకు ఎందుకంటే ఇట్లా గ్రోతింగ్ ఎక్కువ అనిపించింది అట్లా. ఓకే. అంటే లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ కి ఎక్కువ పవర్ ఉందని పవర్ ఉంటుంది అంతే. తెలుసుకున్నాం. సో రాజేష్, ఇప్పుడు నీకు ఒక టీమ్ అంటే ఎవరైనా ఒకరు ఇన్వెస్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ పెట్టి ఇన్వెస్ట్ చేస్తాం, నువ్వు కంటెంట్ రెడీ చేయాలంటే నువ్వు చేయగలుగుతావా? అంటే ఎలాంటి కంటెంట్ అంటే కామెడీ వీడియోస్ తీసావు కానీ కామెడీ చేయొచ్చు, కంటెంట్ క్రియేటివ్ అది చేయొచ్చు. ఇక వేరే అంటే ఫిలిమ్స్ అంటే మనకు అంత టాలెంట్ లేదులే, కానీ షార్ట్స్ వరకు అయితే షార్ట్ కామెడీస్ ఒక 1 minute వరకు అయితే మనం చేయొచ్చు. 1 minute. ఇప్పుడు 4000 వాచ్ అవర్ అనేది ఎట్లా రాబట్టాలి దానికి? కొత్త కంటెంట్ క్రియేటర్లకు నువ్వు ఎట్లా పట్టుకురావాలి దానికి? కొత్తగా అంటే మనం షార్ట్స్ పెట్టుకుంటూ వెళ్ళినాం అనుకో, కామెడీ షార్ట్స్ పెడితే 1 minute అంటే షార్ట్స్ రూపంలో పెడితే, ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు అయితే షార్ట్స్కి వాచ్ అవర్స్ లేవు, ఓన్లీ లాంగ్ వీడియోస్కి అండ్ లైవ్ వీడియోస్కి మాత్రమే ఉంది. సో ఇప్పుడైతే షార్ట్స్ కూడా ఉంది వాచ్ అవర్స్. కాబట్టి ఇప్పుడున్న క్రియేటర్స్కి అయితే చాలా సులువు, మానిటైజేషన్ కావడం చాలా అంటే చాలా సులువైన పద్ధతి. ఇప్పుడు అప్పుడు ఇంటర్నెట్ లేదు అంటే ఉన్నా కానీ దానికి సిగ్నల్స్ తక్కువ, వైఫై కూడా ఊర్లో ఉండదు మాక్సిమం. అంటే ఎట్లా మేనేజ్ చేస్తాను అప్లోడింగ్ కానీ? అప్లోడింగ్ అప్పుడు లైవ్ స్ట్రీమ్స్ చేసినప్పుడు అయితే ఇక మొబైల్ డేటానే, జియో సిమ్ ఉండే. సో అట్లా జియో మనకు ఫైబర్ది అది ఉంది అన్నట్టు మొబైల్ది. సో అట్లా కంటిన్యూ అయింది అన్నట్టు. సో రాజేష్, నీ అంటే పర్సనల్ లైఫ్ అంటే ఎక్కడ చదువుకున్నావు నువ్వు అసలు? యూట్యూబ్ ఇవన్నీ ఎట్లా, ఫ్యామిలీ ఏంటి? పర్సనల్ లైఫ్ అంటే మా విలేజ్ సుందరగిరి. 10th వరకు అయితే ఇక్కడనే విలేజ్లో చదువుకున్నా. ఇంటర్మీడియట్ హుజరాబాద్లో చదువుకున్నా. అండ్ డిగ్రీ ఇక్కడ మన కరీంనగర్లో యూనివర్సిటీలో చదువుకున్నా. ఏ యూనివర్సిటీ? మన ఎస్ఆర్ఆర్ కాలేజ్లో చదువుకున్నా. సో డిగ్రీ అయిపోయినాక మానేసా అగ్రికల్చర్ వర్క్ అండ్ ఇట్లా షార్ట్ వీడియోస్ టైం దొరికినప్పుడు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? ఒక 7 acres ఉంది. అంటే ఎలాంటి టైపు పంటలు పండిస్తాం? మొత్తం వరే. సో ఇప్పుడు కంటెంట్ కొనసాగించాలనుకుంటావా లేదంటే ఛానల్ ఆపేస్తాం అనుకుంటాను? అసలు ఏం ఆలోచిస్తున్నావు? కంటెంట్ ఉంటది, కాకపోతే డైలీ అయితే కన్సిస్టెన్సీ తోటి మాత్రం లేదు. ఒకవేళ మన వాళ్ళు కానీ ఎవరైనా మంచిగా కలిసి చేద్దాం వర్క్, వీడియోస్ మంచిగా కలిసి చేద్దాం అనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే, సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అంటే క్రియేటర్స్ ఉన్నారు అనుకో అబ్బా. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఒక 4-5 క్రియేటర్స్ ఉన్నాం. ఉన్నప్పుడు ఏంటంటే ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అందరు మన ఛానల్, నేనైతే నాకు ఎలాంటి దురుద్దేశం లేకుండా అయితే ఎవరినైనా మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఇన్వైట్ అయితే చేస్తా. వాళ్ళ ఓపిక అంతే. సో మొదటి పేమెంట్ ఎంత అందుకున్నావు అంటే యూట్యూబ్ నుంచి? ఫస్ట్ పేమెంట్ $100 వచ్చినాయి. ప్రస్తుతానికి అయితే ఇంకా $52 ఉన్నాయి. అంటే అవి మళ్ళీ ఇంకో అంటే యూట్యూబ్ ఛానల్ ఎట్లుంటది అంటే $100 కౌంట్ అయిన వెంటనే మనకు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయితే, ఒకవేళ $99 ఉన్నాయి అనుకో, కావు 100 కంప్లీట్ అయినా కానీ. సో నువ్వు ఒక్క వీడియో పెట్టినా కూడా $100 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక వీడియో 1 million వ్యూస్ వస్తాయి, దానికి ఖచ్చితంగా $100 వస్తాయి. నువ్వు ఇవాళ పెట్టిన వెంటనే రేపు వచ్చినాయి అనుకో $100, ఎల్లుండి పడే అంటే అట్లుంటది అన్నట్టు. నువ్వు ఎన్ని వీడియోస్ యూట్యూబ్లో ఏంటంటే నువ్వు ఎన్ని వీడియోస్ ఎంత మంచి కంటెంట్ వీడియోస్ చేసుకుంటా ఉంటే అంత గ్రోత్ ఉంటుంది. మన శాలరీస్ లెక్క కాకుండా అంటే నువ్వు తీసేదాన్ని బట్టి, నువ్వు వేసేదాన్ని ఏ కంటెంట్ క్రియేట్ చేద్దాం దాన్ని బట్టి డిఫరెంట్ అయ్యి డబ్బులు ఇస్తూ ఉంటది. ఇప్పుడు రాజేష్, యూట్యూబ్ మానిటైజ్ చేసుకోవాలనేది కంటెంట్ క్రియేటర్లకు ఇది ఒక పెద్ద సవాల్. అంటే నువ్వు ఎట్లా దాన్ని చేసావు? అంటే నేను ఎట్లా అంటే నాది అప్పుడు ఎట్లా ఉండేది అంటే 4000 వాచ్ అవర్స్ మాత్రమే ఉండేది, 1000 సబ్స్క్రైబర్స్. సో నాకు ఒక 1 year లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేసేసిన విత్ మై ఫ్రెండ్స్ గైడ్ లైన్స్ కానీ వాళ్ళు మంచి సపోర్ట్ చేయడం వల్ల మనది యూట్యూబ్ ఛానల్ జల్దీ మానిటైజేషన్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఏంటంటే మనకు యూట్యూబ్ ఛానల్కి మన మెయిల్కి మన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ మెయిల్కి మనకు ఒకటి మెసేజ్ వస్తుంది. దాని త్రూ ఏంటంటే అందులో మన డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్ అండ్ మన విలేజ్, మండల్, డిస్టిక్, స్టేట్ అండ్ కంట్రీ కూడా అందులో మనం డీటెయిల్స్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇంకా యూట్యూబ్ ఛానల్లో మనకు అకౌంట్లోకి డబ్బులు ఎలా పడతాయని కొంచెం టాస్కే. ఏంటంటే నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ కాకుండా దానికి ఒకటి సపరేట్ ఉంటుంది. అంటే మన డిస్ట్రిక్ట్ వైజ్లో ఒక మెయిన్ బ్రాంచెస్ కానీ, ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఉంది అనుకో, కరీంనగర్లో ఎస్బీఐ బ్యాంక్ ఉంది, దానికి స్విఫ్ట్ బిక్ ఉండాలి. స్విఫ్ట్ బిక్ ఉన్న బ్యాంకు సంబంధించిన అకౌంట్ మాత్రమే పెట్టాలి. స్విఫ్ట్ బిక్ అంటే ఏంటిది? స్విఫ్ట్ బిక్ అంటే
ఇప్పుడు మనకు వచ్చే డబ్బులు ఉమ్. అవి ఇక్కడి కావు అంటే ఓకే అవుట్ ఆఫ్ మన వేరే కంట్రీస్ నుండి యుఎస్ నుంచి US నుండి వస్తాయి. వస్తాయి. మన నార్మల్ గా ట్రాన్సాక్షన్ ఇండియాలో ట్రాన్సాక్షన్స్ అంటే దాదాపు ఏ బ్యాంక్ అయినా కానీ అవును. అవుట్ సైడ్ నుండి రావాలి కాబట్టి షిఫ్ట్ బిక్ అంటే పెద్ద బ్రాంచ్ బ్యాంకులకు మాత్రమే ఉంటది అది. ఓకే అంటే ఆ అకౌంట్ నార్మల్ అకౌంటే కాకపోతే దానికి ఆ బ్రాంచ్ కి అది ఉంటది అన్నట్టు. కోడ్ ఉంటది. డైరెక్ట్ నీ అకౌంట్ లో పడ్డాయా డబ్బులు? ఎట్లా ప్రాసెస్? నువ్వు అకౌంట్ ఎట్లా ఓపెన్? నేను అకౌంట్ నార్మల్ గా యాక్చువల్లీ నేను ఉస్నాబాద్ లో తీసుకున్నా అకౌంట్, బ్యాంక్ అకౌంట్ SBI. ఓకే. సో దానికి షిఫ్ట్ బిక్ లేదు. పోయి మేనేజర్ని అడిగిన, అడిగితే సార్ మరి దీనికి షిఫ్ట్ బిక్ ఉందా అంటే దీనికి లేదు బాబు అని అన్నాడు. సో నేను ఏంటంటే మన క్రోమ్ లో ఇట్లా వెబ్సైట్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే కరీంనగర్లో ఉందని చెప్పేసి తెలిసింది. సో నేను SBI యోనో యాప్ ద్వారా డైరెక్ట్ ఏంటంటే ఇక్కడ నుండి డైరెక్ట్ ఆన్లైన్ లోనే అటు నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అన్నట్టు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని. సో అక్కడ షిఫ్ట్ బిక్ మన బ్రాంచ్కి వెళ్ళి మన మేనేజర్కి వెళ్ళి అడిగినాం అనుకో, అడిగితే ఇచ్చేస్తాడు. ఆ షిఫ్ట్ బిక్ అక్కడ అడుగుతుంది అన్నట్టు, మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు, అకౌంట్ డీటెయిల్స్, దాని కింద ఇంకోటి షిఫ్ట్ బిక్ కోడ్ ఒకటి ఒకటి అడుగుతుంది. అక్కడ ఫిల్అప్ చేసేసినాం. $100 కౌంట్ అయిన వెంటనే డైరెక్ట్ అకౌంట్ లో డైరెక్ట్ ఎవరు ప్రమేయం లేకుండా అవసరం లేదు, డైరెక్ట్ అకౌంట్ లోకి వచ్చేస్తాయి డబ్బులు. సో ఇప్పుడు ఉన్న కంటెంట్ క్రియేటర్లు దాన్ని అచీవ్ చేయలేకపోతాం. చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసి కొద్ది రోజులు చేస్తారు, చేసుడుతోనే వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే నువ్వు ఎట్లా చేసినావు? నువ్వు దాని టెక్నిక్స్ కానీ ఏమన్నా మన వ్యూవర్స్ కి? ఓవర్కమ్ అంటే అంతే, ఇక మనం ఏంటంటే కన్సిస్టెన్సీ తోటి వర్క్ చేయాలి. సో సోలోకి సంబంధించిన క్రియేటర్ అయితే ఏంటంటే ఎవరి ప్రమేయం లేకున్నా, ఇప్పుడు ముగ్గురు నలుగురు కలిసి క్రియేట్ చేసినప్పుడు వీడియోస్ అందులో కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి. సో కాబట్టి సోలో క్రియేటర్ అయితే దాదాపు సోలో క్రియేటర్ చేసే ప్రయత్నాలు అయితే చేయాలి. ఇప్పుడు మనకు టీము స్పిరిట్ అంటే మన టీంలో ఒక మంచి కన్సిస్టెన్సీ ఉండి ఒక పద్ధతి ప్రకారం వర్క్ చేస్తే టీమ్ అయితే ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది. టీం వర్క్ అయితే ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది. ఆ టీం వర్క్ కన్సిస్టెన్సీ ఉండాలి, టీం లెవెల్ అందరికి మెంబర్స్ కన్సిస్టెన్సీ ఉంటే ఛానల్ మంచి గ్రోత్ అవుతుంది. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెడితే ఖచ్చితంగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా? అంటే ఎక్స్పీరియన్స్ అంటే అది ఫస్ట్ పేమెంట్ అంటే మహా అయితే ఒక 7,000 వస్తాయి. ఇక అంతా ఏం లేదు మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1 month లో ఇప్పుడు ఒక 50,000 హ్యాపీ. 1 పేమెంట్ అంటే యాక్చువల్ గా నువ్వు ఫస్ట్ పేమెంట్ అందుకున్నా కూడా చాలా మంది అక్కడ దాకా కూడా పోలేని వాళ్ళు ఉన్నారు. చాలా మంది క్రియేటర్లు మధ్యలోనే స్కిప్ చేసి వదిలేస్తారు. మనతో కాదు ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్, సంథింగ్ ఇంకా వాళ్ళని దొరకబట్టాలి, తీసుకురావాలి, చెయ్యాలి, ఇవన్నీ ఉంటాయి సవాళ్ళు. చాలా మంది మధ్యలోనే స్కిప్ చేస్తూ ఉంటారు. సో రాజేష్ ఫస్ట్ పేమెంట్ అందుకున్నాక డబ్బులు ఏం చేశాను? డబ్బులు ఏం చేశానంటే పర్సనల్ గానే ఖర్చులు అయిపోయినాయి. ఇక 1 పేమెంట్ కాబట్టి ఒక అప్పుడు $1 79 రూపీస్ ఏముండే, 7,900 8,000 ఏమో అట్లా వచ్చినాయి. అంతే చిన్న పర్సనల్ ఖర్చులకే అయిపోయినాయి. ఒక 1 పేమెంటే కదా కాబట్టి అంతే వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ కి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ వ్యూస్ వస్తాయి? ఎలాంటివి కంటెంట్ కు జనరేట్ చేస్తే మనకు డబ్బులు ఏ రకంగా ఎక్కువ వస్తాయి అంటే కొత్త వాళ్ళకి? అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనము ఎగ్జాంపుల్ ఈ మైక్ తీసుకున్నాం అనుకోండి, ఈ మైక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో, ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మాత్రమే వస్తాయి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ట్రావెలింగ్, ఇప్పుడు బైక్ సంబంధించిన మనం ఒక బ్లాగ్ చేసాం అనుకోండి, దానికి సంబంధించిన అడ్వర్టైజ్ మాత్రమే యూట్యూబ్ సజెషన్ చేస్తుంది. మనం వీడియో మనం దేన్ని లైక్ చేసి చూసినాం అనుకో దానికి సంబంధించినవి మాత్రమే యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది అన్నట్టు. ఏదైతే చేస్తావు అదే చూపిస్తా. ఇప్పుడు నువ్వు ఫ్రూట్స్ కోసం ఏదన్నా ప్రమోట్ చేసినావు, ఫ్రూట్స్ కి సంబంధించిన యాడ్స్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక ట్రిక్ ఫాలో చేయాల్సిన అవసరం ఏంటంటే మనకు ఏ వీడియో ఏ యాడ్స్ కి ఎక్కువ డబ్బులు ఇస్తారు దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వీడియోలు చేసినాం అనుకో దానికి సంబంధించిన ఏంటంటే ఎగ్జాంపుల్ కొన్ని యాడ్స్ కి తక్కువ డబ్బులు ఇస్తారు, కొన్ని ఒక్క యాడ్ కైనా కూడా ₹1 అట్లా వస్తాయి, కొన్ని వాటికి ఇంకా. రాజేష్ నీ జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది? అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ నేను ఏంటంటే 1 year లోపు ఖచ్చితంగా మానిటైజేషన్ కంప్లీట్ చేయాలనుకున్నా. అప్పుడు విత్ మై ఫ్రెండ్స్ త్రూ అంటే వాళ్ళ సపోర్టింగ్ వల్ల జల్దీ అయిపోయింది. అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. మళ్ళీ ఒకటి ఏంటంటే యూట్యూబ్ నుండి ఒకటి మనకు పిన్ వస్తుంది,
ఆ పిన్ వచ్చినప్పుడు నాకు మంచి హ్యాపీ అనిపించింది. ఫస్ట్ పేమెంట్ పడ్డప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. సో గాయ్స్ ఇప్పుడు నీ ఛానల్ పేరు ఏమని పెట్టావు? నా ఛానల్ పేరు వంతడుపుల రాజేష్ అని ఉంటుంది. అంతకు ముందుకు ఏముంది? అంతకుముందు మా ఛానల్ పేరు జేసీ గేమింగ్ వెయిట్ అని ఉండే. ఎందుకంటే అది మన గేమింగ్ కంటెంట్ కాబట్టి అప్పుడు జేసీ గేమింగ్ వెయిట్ అని పెట్టుకున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నార్మల్గా వ్లాగ్స్ చేస్తున్నా కాబట్టి చేంజ్ చేసి ఇప్పుడు వ్లాగ్స్ తీస్తున్నావా? అంటే రీసెంట్ గా ఏదైనా అప్లోడ్ చేసిన. ఓకే. సో గాయస్ ఇది వంతడుపుల రాజేష్ సుందరగిరి గ్రామంలో యూట్యూబ్ ఛానల్ పెట్టి తన ఛానల్ అయితే మానిటైజ్ చేసుకున్నాడు. సో వ్లాగ్స్ కూడా తీస్తూ ఉంటాడు. దాని మన ఏంటంటే క్యాచ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వీడియోలు పెడితే ఎగ్జాంపుల్ దానికి ఒక 10K వ్యూస్ వచ్చినా దానికి దాదాపు ఒక $20 అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిటికి ఏంటంటే 1 lakh వ్యూస్ వచ్చినా కూడా $20 రావు అట్లా. ఓకే రాజేష్, ఇప్పుడు యాడ్స్ కు డబ్బులు వస్తాయని చెప్పావు కదా, అంటే ఏమైనా బ్రాండ్స్ మిమ్మల్ని సంప్రదించిన లోకల్ గా కానీ ఇంకా వేరే ఏమైనా యాడ్స్ కు యాడ్ వాళ్ళు? లేదు ఇప్పటి వరకు ఏ బ్రాండ్ ప్రమోషన్ చేయలేదు? నార్మల్ గా నా వీడియోస్ మాత్రమే యూట్యూబ్ లో పెట్టుకుంటా. కామెడీస్ కానీ పెట్టుకుంటా, అట్లా ఓవర్కమ్ అవ్వకుండా పోతున్నాం. ఓకే. ఇప్పుడు వ్యూస్ ఇప్పుడు ఏదైనా చాలా వరకు ఇప్పుడు 5-6 సంవత్సరాలు అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి, వ్యూస్ రాకపోతే నీ ఫీలింగ్ ఎట్లుండేది? నీ ఇంటర్నల్ ఫీలింగ్? రాకపోతే ఏంటంటే ఉంటది. ఇప్పుడు నేనేంటంటే యూట్యూబ్ ఛానల్లో కామెడీ వీడియోస్ చేసినప్పుడు దాదాపు మంచి వీడియో ఎడిట్ చేసినప్పుడు ఇది బాగా వచ్చింది, ఇది ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అని అనుకునేది. అట్లా చేసుకుంటూ పోయిన కొద్ది నార్మల్ వీడియోస్ కొన్ని క్లిక్ అవే బూస్టింగ్ అవుతాయి. నువ్వు మంచి ఏదైతే ఇష్టంగా చేసిన వీడియోలు అవి కొన్ని ఏంటంటే డిసప్పాయింట్ చేస్తాయి. అది అంతే, మనం కన్సిస్టెన్సీ కొద్ది చేసుకుంటూ పోయిన కొద్ది. ఇప్పుడు దాదాపు నేను ఒక ఫ్రెండ్స్ నాకు సంజయ్ వస్తుంది మామ అవుతుంది. సో ఏంటంటే నేను కొంచెం రీసెంట్గా ఛానల్ క్రియేట్ చేసిండు కాబట్టి కొంచెము ఎట్లుంటుంది, కొత్త క్రియేటర్స్కి ఎట్లా ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి కొంచెం నాకు ఇంటర్వ్యూ చేద్దామంటే నేను కూడా కొంచెం టైం ఇచ్చిన. ఈయన కూడా పాపం చాలా లాంగ్ నుంచి వచ్చిండు, ఒక 50 kilometers దూరం నుండి. సో వీడియో ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సంజయ్ది. సో నాది కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మంచి కంటెంట్ వీడియోస్ వస్తే మంచి టాలెంటెడ్ పర్సన్, చాలా టాలెంటెడ్ పర్సన్, ఓకేనా? ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్. హాయ్ బ్రో, చాలా థ్యాంక్స్. మీరు ఇంత టైం ఇచ్చి మాకు 50 kilometers దూరం నుంచి కొండపురం నుంచి వచ్చినాం. బ్రదర్ చెప్పంగానే ఇన్స్టాలో ఫోన్ చేసి అన్ని చేయగానే మాకు ఇంత టైం ఇచ్చి గొప్ప యూట్యూబర్ సక్సెస్ అయిన రాజేష్ వ్యక్తి మమ్మల్ని ఇంత ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్న వాళ్ళని కూడా ఇంత సపోర్ట్ చేసి యూట్యూబ్ గురించి తెలియని విషయాలు, నాకు కూడా తెలియని విషయాలు, ఎంతోమందికి తెలియని విషయాలు చెప్పిండు. ఈ వీడియో తప్పకుండా చూసి ప్రతి ఒక్కటి ఈయన చెప్పినవి మీరు సెట్టింగ్ చేసుకోండి, అట్లా ఫాలో కాండి, మీరు గొప్ప సక్సెస్ అవుతారు కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు. బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్, కొత్త విషయాలు. థ్యాంక్ యూ రాజేష్. సో గాయస్, మన రాజేష్ వంతడుపుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంఆర్కే టాకీస్లో మనకు మొత్తం సినిమాలు షార్ట్ ఫిలిమ్స్ సంబంధించిన కంటెంట్ ఉంటుంది. మన కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి మన ఛానల్లో. ఇంటర్వ్యూస్, చిన్న వ్లాగ్స్, షార్ట్ వీడియోస్, ఇలాంటి వీడియోస్ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుద్దాం.